హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. పిల్లలు, ఈరోజు మనము CBA 2 రీసెంట్గా మనకు జరిగినటువంటి CBA 2 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఈ క్వశ్చన్స్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకోగలిగితే ఈజీగా వీటిని సాల్వ్ చేయవచ్చు. ఏ విధంగా వీటిని అనలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ అప్కమింగ్ CBA 3ను ఏ విధంగా బాగా రాయాలి అనేది మనము ఈరోజు చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ CBA 2 of 8th class mathematics. See, first one, how many edges does a cube have? Cube ku ఎన్ని edges ఉంటాయి అంటున్నారు. See, cube కి ఎన్ని అయితే ఉంటాయో cuboid కూడా సేమ్ ఉంటాయి. Actually this is a cuboid. Let this be a cube. See, edge అంటే see this one. This is one edge. 1 2 3 4. See, upper part లో ఇక్కడ మనకు 4 edges ఉంటాయి. See, మనకు క్యూబ్లో అయితే స్క్వేర్ షేప్లో ఉంటుంది, 4 సైడ్స్ అనమాట. అలాగే కింద కూడా ఇంకొక 4 ఉంటాయి. 1 2 3 4. 4 + 4 8 అండ్ 1 2. అఫ్ కోర్స్ ఇవి చెప్పకూడదు, ఇవి రిపీటెడ్ అనమాట. ఆల్రెడీ పైన ఒకటి కింద ఒకటి వచ్చేసి ఉంటాయి. ఇవి 2, ఇవి ఒక 2, మొత్తం 4. సో 4 + 4 + 2 + 2 టోటల్ హౌ మచ్? ఇట్ ఈస్ 12 edges. సో హౌ మెనీ edges does a cube have? అంటే 12 edges. Next, see the multiplicative inverse of 3 to the power of -5 is. See, what is multiplicative inverse? See, the product of any two numbers is 1, then we can say the two numbers are multiplicative inverse each other. See, 3 to the power of -5 ని మనము ఏ నెంబర్తో ఏ ఎక్స్పోనెంట్తో మల్టిప్లై చేస్తే వీ విల్ గెట్ 1 అని అర్థం అనమాట. లెట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ 3 to the power of -5 is equal to 1. Then we can say x is multiplicative inverse of 3 to the power of -5. Now taking x as subject, then this will be 1/3 to the power of -5, which is 3 to the power of 5. డినామినేటర్లో నెగటివ్ పవర్ ఉంటే దాన్ని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేస్తే దట్ విల్ బి ప్లస్. సో ద ఆన్సర్ ఈస్ 3 to the power of 5. See, 3 to the power of 5 is the multiplicative inverse of 3 to the power of -5. Now let's see third one. What is the standard form of అని ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా రాస్తాం? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లెట్స్ సీ ఫస్ట్. మరి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ డెసిమల్ని మనము మామూలుగా ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. దెన్ దిస్ విల్ బి వాట్ ఇట్ ఈస్ 216 డివైడెడ్ బై ఇక్కడ మనము జీరోస్ చూడండి, డిజిట్స్ చూడండి. 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ 6 డిజిట్స్. దట్స్ వై డివైడెడ్ బై 10 to the power of 6 అని రాసుకోవచ్చు. 10 to the power of 6 ఇంటూ 10 to the power of 8. నౌ ఎప్పుడు కూడా ఈ నంబర్ ఏదైతే ఉందో ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఇట్ మస్ట్ బి బిట్వీన్ 1 to 10 అప్ టు 9.99 వరకు ఉండొచ్చు. 2 డిజిట్ ఉండకూడదు. అర్థమవుతా ఉందా? సో ఆ విధంగా 216ని మనము ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు అంటే దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2.16 ఇంటూ 100. ఎందుకంటే 2.16ని 100తో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ 216 డివైడెడ్ బై 10 to the power of 6 into 10 to the power of 8. Now 100 can be expressed as exponent as 10 square. So then this will be 2.16 into 10 square into 10 power 8 divided by 10 to the power of 6. Now ఇక్కడ బేసెస్ అన్నింటికి కూడా సేమ్ ఉంది. సో ఒక సింగిల్ బేస్గా రాసేద్దాం. ఈ రెండింటిని మనము మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ పవర్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఇది డివిజన్ చేస్తుంది కాబట్టి ఆ పవర్ని మనము మైనస్ చేస్తాం. Then this will be 2.16 into 10 to the power of 2 plus
8 minus 6. Then this will be 2.16 into 10 to the power of 2 plus 8 is 10. 10 minus 6 is 4. So this is the standard form of the given expression. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. Now let's move on to question number 4. See, if the mean of x minus 4 observations, x minus 4 number of observations ఉన్నాయి. దాని యొక్క మీన్ ఎంత అంటున్నారంటే it is about x square plus 4x plus 16. Then what is the sum of observations అంటున్నారు అన్నమాట. See, given is what? Given is, see, mean is what? Mean. This is mean and this is number of observations. Mean is x square plus 4x plus 16 and number of observations are what? They are x minus 4. See, actually mean is calculated how? Mean is equals to, see, sum of observations divided by total number of observations. So, see, mean how is calculated is equals to sum of observations divided by number of observations. See, I'm substituting mean as what? It is x square plus 4x plus 16 is equals to sum of observations. ఇది find out చేయమన్నారు. See, sum of observations divided by number of observations are how many? They are x minus 4. So now to find sum of observations, ఇక్కడ డివిజన్ చేస్తున్నటువంటి x minus 4 కాంపోనెంట్ ఇటువైపు షిఫ్ట్ చేస్తే it will multiply. See, therefore sum of observations is equals to x square. See, each term ni direct multiply చేద్దాం. X square into x minus 4 plus 4x into x minus 4 plus 16 into x minus 4. See, then this will be expansion and x square into x is x cube minus x square into 4x square and then 4x into x 4x square and 4x into minus 4 which is minus 16x plus 16 into x 16x minus 64. Now see, like terms minus 4x square plus 4x square. See, they are cancelled each other. Minus 16x plus 16x gets cancelled. Then what you have? X cubed minus 64. This is the what? This is the sum of observations. Now let's see question number 5. If the product of x plus 4 and x plus p is x square plus kx plus 28, then find the values of p and k అన్నారు. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది అంటున్నారు. Then what is p and k? Let's see the product. See, x plus 4 into x plus p is equal to what? It is equal to x square plus kx plus 28. See the product here, x to multiplication చేద్దాం. See, x into x square, x into p, px and 4 to multiplication 4 times, so 4x plus 4p is equals to x square plus kx plus 28. See, ఇక్కడ x square term ఉంది, ఇక్కడ x square term ఉంది, ఓకే. ఇక్కడ x term సింగిల్ టర్మ్ ఉంది, ఇక్కడ x term 2 ఉన్నాయి. సో దే ఆర్ లైక్ మరి దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? x square, x ని కామన్ అవుట్ చేస్తే దెన్ దిస్ విల్ బి p plus 4 of x, p plus 4 of x plus 4p is equals to what? X square plus kx plus 28. So x square corresponding part same ఉన్నాయి. 28 equal to what? It is 4p అంటే without x term అంటే 4p వాల్యూ 28 అంటాం. అలాగే ఇదిగోండి k ప్లేస్ లో ఏముంది మనకు? ఇక్కడ x, ఇక్కడ x, k ప్లేస్ లో ఉన్నది p plus 4 కు ఈక్వల్. సో therefore we can write this as, therefore see what? p plus 4 is equals to k.
దీని నుండి మనము p వాల్యూ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్లో 2 టర్మ్స్ తెలియదు, k తెలుసు 4 తెలుసు, pకి 2 తెలియదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ 4p ఈజ్ ఈక్వల్స్ టు 28. 4p ఈజ్ వాట్ 28. ఇక్కడ ఒక టర్మ్ మాత్రమే తెలియదు కాబట్టి ఈజీగా p వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 1 is 4 7s are there, 4p is equal it is 7. p వాల్యూ వచ్చేసింది. Substitute p in this equation, then 7 plus 4 is equals to k. Therefore k is equals to 7 plus 4 is 11. So p is equals to 7, k is equals to 11. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. See remaining sums యొక్క explanation చూద్దాం ఇప్పుడు. Now let's see question number 6. See what is the area of the remaining sheet after removing a smaller square of the sheet with a side 3 meters from a larger square of the sheet with a side of 8 meters. See, let the larger square is of 8 meters side length. See, అన్ని కూడా 8 meters ఉంటుంది ఇది. See, మరి ఇందులో నుంచి ఒక ఎడ్జ్లో కానీ మధ్యలో కానీ ఎక్కడో ఒక చోట 3 మీటర్స్ ఎడ్జ్ ఉన్నటువంటి సైడ్ లెంత్ ఉన్నటువంటి ఒక స్క్వేర్ని కట్ చేస్తే, దీన్ని కట్ చేసేసామనుకోండి, రిమైనింగ్ పార్ట్ ఉంది కదా ఇది పోగా దీని యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెట్స్ సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీనికి. చూడండి, ఫస్ట్ లార్జర్ స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ లార్జర్ స్క్వేర్ is what? It is 8 into 8, which is 64 meters square. 64 meters square. And area of smaller square. Area of smaller square is what? It is 3 into 3, which is 9 meters square. 9 meters square. మరి ఈ కంప్లీట్ లార్జర్ స్క్వేర్ ఏరియాల నుంచి స్మాలర్ స్క్వేర్ ఏరియా సబ్స్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ షీట్ ఏరియా వస్తుంది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ షీట్ is equals to larger area square, area of the larger square minus area of the smaller square, that is 64 minus 9, which is 55 meter square. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see question number 7. How many liters of water can a cylindrical shaped water tank, this is a cylindrical shaped water tank, hold if it has a radius of 3.5 meters and a height of 6 meters. So దీని యొక్క బేస్ రేడియస్ వచ్చేసి ఇది డయామీటర్, యాక్చువల్లీ బేస్ రేడియస్ ఇచ్చారు మనకు. రేడియస్ అంటే ఇందులో హాఫ్ మాత్రమే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇట్ ఈస్ అబౌట్ 3.5 meters and height of the cylindrical shaped water tank is about 6 meters. About 6 meters. మరి ఇది ఎంత వాటర్ని హోల్డ్ చేస్తుంది అంటారు అనమాట. ఫస్ట్ దీని యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. వాల్యూమ్ ఎన్ని మీటర్ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్స్ సీ డైమెన్షన్స్. ఏమి? వన్ ఈజ్ రేడియస్ ఆఫ్ వాటర్ ట్యాంక్ is how much? It is r is equals to 3.5 meters and height of the water tank, h is equals to 6 meters. And see volume of the water tank, V is equals to what? Pi r square h, which is pi as 22/7 and radius is 3.5 కాబట్టి 3.5 into 3.5 into height is 6. Cancellation చేద్దాం. Then see 7 1 is 7, 0.5 ఇంకేం క్యాన్సిల్ కాదు. That is equals to see 22 into 0.5 అంటే 22 into half. 22 into half ఎంత అవుతుంది? 11 into 6 into 3.5.
See, 11 6s are 66 into 3.5. See the product here, 3.5 into 66. 6 to multiply, say 6 5s are 30, 6 3s are 18, 21. So same వస్తుంది 0 1 2. So 0 1 3 2. సో పాయింట్ ప్లేస్ చేస్తే ఇక్కడ పాయింట్ ఇక్కడ ఒక డెసిమలే. సో 231. సో 231 మీటర్ క్యూబ్ ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ ట్యాంక్. సి ఇది ఎంత వాటర్ని హోల్డ్ చేస్తుంది అంటే, సి ఫర్ 1 మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్ అంటే లెంత్ 1 మీటరు, బ్రెడ్త్ 1 మీటరు, హైట్ 1 మీటర్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో మనకు 1000 లీటర్స్ మనము స్టోర్ చేయవచ్చు అనమాట. సి 1 మీటర్ క్యూబ్లో 1000 లీటర్స్ అయితే 231 మీటర్ క్యూబ్లో అంటే ఇంటూ 231. సి నంబర్ ఆఫ్ liters of water can hold by water tank is equals to 231 into 1000, which is, see దీని పక్కన 3 zeros రాస్తే సరిపోతుంది అనమాట. See how much it is, 2,31,000 liters. See, because 1 meter cube is equals to how many liters? 1000 liters. ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. మరి నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ నెంబర్ 8, 9, 10 యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. Now see question number 8 here. See, Kiran constructed a cubical shaped container with dimensions of 7 meters by 4 meters by 2.5 meters. అంటే this is length, this is breadth and this is the height. అంటే మామూలుగా మనకు రూమ్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్ అనమాట, దాన్నే క్యూబాటికల్ షేప్ అంటాం. అండ్ డిసైడెడ్ టు పెయింట్ ఆల్ 4 of its lateral surfaces. సి మనకు ఏ విధంగా అయితే రూమ్లో లాటరల్ అంటే పక్కగా ఉన్నటువంటి గోడలు, రూఫ్ తర్వాత ఫ్లోర్ కాకుండా మిగిలిన దాన్ని మనము లాటరల్ ఫేసెస్ లేదంటే లాటరల్ సర్ఫేసెస్ అంటాం. దానికి పెయింట్ చేయాలనుకున్నాడు అనమాట. పెయింట్ ఆల్ 4 of its lateral faces. The cost of painting is how much? It is 40 rupees. 40 rupees per square meters. ఒక్క స్క్వేర్ మీటరు మనము పెయింట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇట్ ఈస్ 40 rupees. క్యాలిక్యులేట్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ది లాటరల్ సర్ఫేసెస్. అంటే మనం ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలా. సి క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎన్ని మీటర్ స్క్వేర్లు వస్తాయో క్యాలిక్యులేట్ చేసి పర్ మీటర్ స్క్వేర్ 40 rupees చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఫస్ట్ హియర్ డైమెన్షన్స్ ఆర్ వాట్? లెంత్ ఈజ్ 7 meters, breadth is 4 meters and height is 2.5 meters. ఆఫ్ కోర్స్ ఇది మనకు డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, కాబట్టి మనం రఫ్గా మాత్రమే వీటిని యొక్క సొల్యూషన్ రాయడం జరుగుతుంది అనమాట. లెట్స్ సీ అంటే ఆఫ్ కోర్స్ మనకు ఎగ్జామ్లో జస్ట్ ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలా, రఫ్ వర్క్ చేసుకుంటాం. ఇక్కడ దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా కంటైనర్, ఇది క్యూబాయిడికల్ షేప్డ్ కంటైనర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ container is what? It is in shape of cuboid. C is equals to what? Formula is 2H into L plus B. See here 2 into H is what? It is 2.5 into L plus B 7 plus 4. See 2 into 2.5 is 5. 5 into 7 plus 4 is 11, which is 55 meter square. This is the lateral surface area of the container. Mari cost per 1 meter square. Cost of painting per 1 meter square is what? It is 40 rupees. 40 rupees per 1 meter square. Mari 55 meter square ku cost ento chuddam. Therefore total cost to paint all 4 surfaces or faces is equals to 55 and total area lateral surface area into 40. So 55 4s are 220, inko 0 raskuntam. So total cost is how much? It is
2200 rupees. Now let's see question number 9. If we subtract the sum of 2a square b and minus 7a square b from the sum of minus a square b and minus 2a square b, we get another. ఇక్కడ ఒక సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఎందులో నుంచి ఏది తీసేయాలంటే మనము ఇది ఈ రెండింటి యొక్క సమ్ ఆఫ్ 2a స్క్వేర్ బి మైనస్ 7a స్క్వేర్ బి తీసివేయాలి. దేంట్లో నుంచి అంటే ఫ్రమ్ ది సమ్ ఆఫ్ ఈ రెండింటి యొక్క సమ్లో నుంచి. ఫస్ట్ ఈ రెండింటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటి యొక్క సమ్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్స్ సి సమ్ ఆఫ్, ఫస్ట్ చూస్తే 2a స్క్వేర్ బి అండ్ minus 7a square b is what it is 2a square b plus minus 7a square b, which is rendu like terms. So plus 2 minus 7 is what? It is minus 5a square b. Next ee rendinti yokka sum find out chedam. See sum of minus 5a square b and minus 2a square b. See రెండింటిని యాడ్ చేద్దాం. దట్ ఈస్ minus 5a square b plus minus 2a square b. ఇక్కడ కూడా సేమ్ లైక్ టర్మ్స్ కాబట్టి minus 7 plus minus 2 minus 7a square b. See ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు? సబ్స్ట్రాక్ట్. ఇది సబ్స్ట్రాక్షన్ చేయాలంటే ఈ సమ్ ఇది దిస్ వన్ ఇందులో నుంచి ఫ్రమ్ దిస్ వన్. సో ఫస్ట్ ఇది రాసుకుంటాం, నెక్స్ట్ ఇది రాసుకొని సబ్స్ట్రాక్షన్ చేస్తాం. therefore subtraction of minus 5a square b from minus 7a square b. See therefore see what? Minus 7a square b minus 5a square b. Subtraction కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తాం, ఇక్కడ బ్రాకెట్ ను ప్లేస్ చేస్తాం. ఇక్కడ కూడా బ్రాకెట్ రాసుకోండి. See then this will be what? See minus 7a square b minus of minus plus అవుతుంది 5a square b. So see again like terms. So minus 7 plus 5 is what? Minus 2a square b. This is the final answer. Now let's see last one, that is 10th question. See find the value of what? 36 to the power of 36 divided by 18 to the power of 18. See మరి ఇలాంటి సమ్ చేయాలంటే మనము చూడండి బేసెస్ అన్నా సేమ్ ఉండాలి, లేదంటే పవర్స్ అయినా సేమ్ ఉండాలి. పవర్స్ సి ఇప్పుడు గివెన్ సొల్యూషన్ చూద్దాం. సి 36 to the power of 36 divided by 18 to the power of 18 is equals to 36 ని ఏం రాయొచ్చు మనము 2 into 30 18 అంటే దీనికి 36 to power 6 రాస్తాము, ఇక్కడ కూడా power 36 రాస్తాం. divided by 18 to the power of 18. See ఇప్పుడు బేసెస్ ఇక్కడ సేమ్ ఉన్నాయి, See దీన్ని పక్కన పెట్టేస్తాం. 2 to the power of 36 into ఇటు చూడండి దీన్ని ఏం రాయొచ్చు 18 to the power of 36 minus 18 which is 2 to the power of 36 into 18 to the power of 18. అయితే ఆప్షన్స్లో మనకి ఇది లేదు. నెక్స్ట్ ఫర్దర్గా చూడండి ఇక్కడ 18 పవర్ ఉంది, ఇక్కడ కూడా 18 పవర్గా మనం కన్వర్ట్ చేసుకుంటే దీన్ని ఏం రాయొచ్చు 2 square whole to the power of 18 రాసుకోవచ్చు కదా. 2 into 18 36 అవుతుంది. అలాగే ఇంటూ 18 to the power of 18. ఇప్పుడు రెండింటి చోట కూడా మనకు పవర్ సేమ్ ఉంది కాబట్టి బేసెస్ ఏం రాయొచ్చు 2 square into 18 whole to the power of 18. Then this will be, see what? 2 square is 4 into 18 whole to the power of 18. So 4 18s are what? 72 to the power of 18. ఈ విధంగా మనం దీని యొక్క సింప్లిఫికేషన్ చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ సెక్షన్ బిలో ఉన్నటువంటి రిమైనింగ్ సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంటిల్ దెన్